జై కాంగ్రెస్. వేదికపై మీదున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవనీయులు రామగుండం ముద్దుబిడ్డ మన హీరో రాజ్ ఠాకూర్ గారికి, మన చెన్నూరు ఎమ్మెల్యే గారికి, వివేక్ గారికి, ఇంకా వేదికపై మీదున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చి వేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ 10 సంవత్సరాలుగా మీరు పడ్డ కష్టాలు ఎన్నైనా కాంగ్రెస్ జెండా పట్టుకొని జై కాంగ్రెస్ అని చెప్పి గట్టిగా నుంచున్నందుకే ఈరోజు మనకి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మొదటిగా చెప్పాలంటే మన కాకా గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కాకా గారిది పెద్దపల్లి ప్రాంతానికి ఒక 70 సంవత్సరాల అనుబంధం ఉన్నది. మీరందరూ ఆశీర్వదించి నాకు ఈరోజు ప్రతి సర్వేలో నా పేరు చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యత శ్రద్ధగా మంచిగా కష్టపడి మరి మన ప్రజలందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మీ అందరికి ఒకసారి ఇస్తున్నాను. హలో హలో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మన ప్రాంతంలో సింగరేణి కార్మికులు చాలా మంది ఉంటారు. ఈ ప్రాంతమే సింగరేణి ఎటు రావాలా క్లియర్ లేదు. హలో హలో ఓకే. మన ప్రాంతంలో సింగరేణి కార్మికులు చాలా మంది ఉంటారు. సింగరేణి కార్మికుల అడ్డా అంటే రామగుండం, పెద్దపల్లి అని చెప్పి మీ అందరికి తెలుసు. మరి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కాకా గారు కార్మికుల కోసం అండదండగా ఉండాలి, ఏమైనా చెయ్యాలని చెప్పి ప్రత్యేకంగా పెన్షన్ అనే స్కీము కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకా గారి హయాంలోనే మొదలైంది, అమలైందని చెప్పి మీ అందరికి ఒకసారి తెలియజేస్తున్నాను. మీ అందరికి తెలుసు కాకా గారు మొదటిగా లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ లెక్కుండే, అంటే కార్మికులకు రిప్రజెంటేషన్ చేసి సంస్థలకి మీద కోట్లాడి పోరాడి మరి కార్మికులకు న్యాయం చేయాలి, వాళ్ళకు దక్కే పర్క్స్కి అన్ని చక్కగా వచ్చేటట్టు చూసుకునే పని అది యూనియన్ ప్రెసిడెంట్ అంటే. అంటే మొదటికెళ్ళి కార్మికులతో ఉన్న బంధం చాలా గుర్తించి కార్మికులు బాగుంటేనే మన సంస్థ బాగుంటుంది, మన సంస్థలు మంచిగా నడిస్తే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం మంచిగా ఉంటేనే మన దేశం బాగుంటుంది అని చెప్పి నమ్మి ఆ దారిలో కృషి చేసేవారు. మీ అందరికీ తెలుసు తొలి ఉద్యమం 1969లో తెలంగాణ వస్తేనే మన జీవితాలు మారుతాయి, మన బతుకులు మారుతాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎంతో కృషి చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాతనే కన్ను మూస్తాయని చెప్పి కంకణం కట్టుకున్న మనిషి కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ ఇప్పుడు మనం 10 సంవత్సరాల తర్వాత చూస్తే తెలంగాణ ఒక కన్నీటి తెలంగాణ తయారై కూర్చుంది. తెలంగాణ ఒక నిరుద్యోగుల తెలంగాణ అయి కూర్చుంది. మనం తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని ఏదైతే చెప్పి నమ్మించినారో, నమ్మించి మోసగిచ్చి ద్రోహం చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు పెన్షన్ స్కీమ్ కాకా గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలైందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది యువకులు ఉన్నారు ఈడ. సార్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తారు, మనకు రేషన్లు ఇస్తారా, మన రేషన్ కార్డ్స్ వస్తాయని చెప్పి అడగడం జరిగింది. మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నారు. రేషన్ సిస్టమ్ కూడా, రేషన్ కార్డులు కూడా ఫస్ట్ అమలైంది కాకా గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశవ్యాప్తంగా అమలైందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ కానివ్వండి, లేదా హైదరాబాద్లో అప్పుడు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి 75,000 మందికి ఇల్లు లేవు, పట్టాలు లేవు అని చెప్పి వారి కోసం పోరాడి మరి పట్టాలు ఇప్పించిన ఘనత మన కాకా వెంకటస్వామి గారికే చెందుతుంది అని చెప్పి మీ అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు
మన 2009లో వివేక్ వెంకటస్వామి గారు మీరు గెలిపించడం జరిగింది. అప్పుడు కూడా తెలంగాణ కోసం పోరాడి మనం తెలంగాణ సాధించుకుందామని చెప్పి కాకా ఆదేశాలతో తెలంగాణ వస్తే బాగుంటుంది అని చెప్పి నమ్మి, మీ అందరు తెలుసు అప్పుడు మా అక్క పెళ్ళి అవుతుండే, పెళ్లికి 2 రోజుల ముందు కూడా మా నాయనని జైల్లో పెట్టి తెలంగాణ కోసం పోరాడుతున్నారని శిక్షించినారు. అప్పుడు మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అవన్నీ లెక్క చేయకుండా కూడా తెలంగాణ కోసం పోరాడి అప్పుడు తెలంగాణ సాధించుకున్నామని చెప్పి మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారే తెలంగాణ ఇచ్చినారని చెప్పి మీ అందరికి ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడడం చాలా అవసరం. ఎందుకంటే మూతపడిపోయి 10,000 కోట్ల లోన్స్ ఫ్రీ చేయించి 10,000 కోట్లు విడుదల చేసి ఆ సంస్థని మళ్ళీ తిరిగి నడిచేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మన వివేక్ వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు జరిగిందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది చెప్తూ ఇప్పుడు గత 10-12 సంవత్సరాలు నా గురించి చెప్పుకోవడం నా బాధ్యత. ఎందుకంటే ఇక్కడ తాతల అవ్వలకి నేను గుర్తుంటా. కాకతోటి వచ్చేటోడిని, నేను మా నాయనతోటి వచ్చేటోడిని. గ్రామాలు తిరిగినప్పుడు చాలా మంది తాతలు గుర్తుపెట్టుకుంటారు, అవ్వలు గుర్తుపెట్టుకుంటారు, కానీ యువకులకు గుర్తుండదు. ఎందుకంటే గత 10-12 సంవత్సరాలు కాకా గారు నాకు ఎప్పుడు ఒక్కడే చెప్పేటోళ్ళు, హమ్ కిసీసే కమ్ నెయ్యే, అంటే మనం ఎవ్వరికంటే తక్కువ కాదు, మనకు ఒక దిమాక్ ఉన్నది, మనకు శక్తి ఉన్నది, కష్టపడి పనిచేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు ప్రోత్సహించేవారు. నేను అదే స్ఫూర్తి తీసుకొని ఇప్పుడే ఇంతకుముందు పెద్దలుగా చెప్పినట్టు నేను నా వంతు కాకా గారిది కాకుండా, వివేక్ గారిది కాకుండా, నేను నా వంతు ఒక సంస్థ పెట్టి ఆ సంస్థల 500 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రెండు ప్రోడక్ట్స్ కనిపెట్టిన నేను. పైకప్పులలోనే సోలార్ విద్యుత్ వచ్చేటట్టు ప్రపంచంలోనే లేని ప్రోడక్ట్ తాతగారి స్ఫూర్తి తీసుకొని నేను ఆ ప్రోడక్ట్ కనిపెట్టినాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో భారతదేశ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా నాకు దాని మీద ఒక అవార్డు ఇచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేను కష్టపడి కృషి చేసి 10 మందికి మంచి చేసే ఆలోచన ఉన్న వ్యక్తిని అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. కాకా గారు చేసింది, మా వివేక్ గారు చేసిన పని మీద కాకుండానే నేను నా వంతు సొంతంగా వాళ్ళ స్ఫూర్తి తీసుకొని నా వంతు నేను కష్టపడి పనిచేసి 10 మందికి ఉపయోగపడేలా జీవితం జీవించాలని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కూడా చెప్పినా, నేను ప్రజా సేవ చేసే రకం ఒక లెక్క ఉంటుంది, దోచుకొని దౌర్జన్యం చేసే రకం ఒక లెక్క ఉంటుంది. మీ అందరి గుర్తించాలా, గత 70 సంవత్సరాల అనుబంధం ఉన్నది కాకా గారికి పెద్దపల్లికి. కానీ ఒక్క బ్లాక్ మార్క్, ఒక్క నిందు కూడా చూపించలేరు. ఏమన్నా హేరాఫేరీ చేసి ఏమన్నా గలీజ్ పనులు చేసిందని ఒక్క నిందు కూడా చూపించలేరు. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 సంవత్సరాల్లోనే, కేవలం 10 సంవత్సరాల్లో అక్రమ దందాలు చేసినారు, భూ కబ్జాలు చేసినారు, ల్యాండ్ కబ్జాలు చేసినారు, లంచాలు తీసుకున్నారు. నెలకి 20,000 జీతం వచ్చే ఉద్యోగానికి పేద ప్రజల కడుపును కొట్టి 5 లక్షల లంచం చేసుకున్న సిగ్గులేని నాయకులు వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ చెప్తున్నాను. లంచాలు తీసుకొని బతికిన నాయకులకి ఓటేద్దామా? ప్రజాసేవ చేస్తూ అధికారంలో ఉన్నా లేకున్నా పేద ప్రజలకు పని చేయాలి, సొంత పైసలతోటి సేవ చేసి అనేక వాటర్ బోర్వెల్ వేసి సోలార్ పైకప్పు తోటి తోపుడు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది మీ ప్రాంతాల్లో అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనము ఇంకా మోసపోయింది చాలు. టీఆర్ఎస్ నాయకులు చెప్పే కల్లిబిల్లి మాటలు విని వాళ్ళకు ఓటేసింది చాలు. అభివృద్ధి బాటలో నడవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని చెప్పి మనం మళ్ళొకసారి గుర్తించి మీరందరూ ఈ వచ్చే ఎన్నికల్లో నేను ఇప్పుడు మీ ముందు ఉంచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రతి ఒక్కరితో, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ కష్టాలు నాకు తెలుసు. యువకులకి ఉద్యోగాలు లేకపోతే ఆ బాధ కుటుంబం మీద ఎట్లుంటుందో నాకు తెలుసు. యువకులకి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత
నాది ఇప్పటి నుంచి నేను ఇక్కడ కష్టపడి పేద ప్రజలకు పెద్దపల్లి ప్రజలకు నేను యువకులకు ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ చేరే కష్టపడతా అని చెప్పి మీ అందరికీ ఒకసారి సభాముఖంగా మాటిస్తున్నాను. మన అమ్మలు ఉన్నారు ఇక్కడ చాలా మంది, మీకు తెలుసు ఒక ఇల్లు నాశనం చేయాలంటే మన పిల్లలని తాగుబోతులని చేస్తే మన ఇల్లు నాశనం అయిపోతుంది. గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకులు చేసింది, బాటిల్ ఇచ్చినారు, పైసలు ఇచ్చినారు, తాగి పిల్లలని మబ్బు పెట్టినారు. నేను కూడా ఒక యువకుడిని, నేను భరోసా ఇస్తున్నా అమ్మ, నేను ప్రజాసేవ చేయనీకి వచ్చినాను. కష్టపడి మన పిల్లలకు ఉద్యోగం వచ్చేలాగా మన రాజ్భాయ్ ఉన్నాడు ఇక్కడ, ఇద్దరం కష్టపడి మన రామగుండం ప్రాంతానికి నిధులు సెంటర్లో పోరాడి మరి తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు తెప్పిస్తా అని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినారు. మీ అందరికి తెలుసు. బస్సులలో ఉచిత ట్రాన్స్పోర్ట్ అని చెప్పి మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి కట్టుబడి ఉండి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఫస్ట్ మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారని చెప్పి మీ అందరూ గుర్తించాలా. వస్తుందా అమ్మ మీ అందరికీ? బస్సులో కడుతుండ్రా, పైసలు కడుతుండ్రా? బస్సు ప్రయాణంలో కడతలేరు కదా, మరి డౌట్ వస్తుంది. మీరు ఇట్లా గమ్మున కూర్చుంటే నాకు డౌట్ వస్తుంది. అదేవిధంగా కరెంటు, ఉచిత కరెంటు 200 యూనిట్లు దాకా ఉచిత కరెంటు కూడా ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు ప్రకటించినారు. దాన్ని మాటకు కట్టుబడి ఉండి ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్ గా 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా వస్తుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. వస్తుందా లేదా అమ్మా? ఉచిత కరెంట్ ఉందా లేదా? అయితే ఇవన్నీ ఒకసారి గుర్తు చేస్తూ, ఈ ప్రాంతంలో మన సింగరేణి కార్మికులు చాలా మంది ఉంటారు. ఇక్కడ చాలా పట్టాల ఇష్యూలు, ఇల్లు ఇష్యూలు కూడా ఉన్నాయని చెప్పి నాకు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కాకా గారు ఎట్లయితే ఇల్లు లేని వాళ్ళకి పట్టాల కోసం పోరాడి మరి పట్టాలు తీసుకొచ్చిండ్రో, ఈ ప్రాంతానికి కూడా న్యాయం జరిగేటట్టు నేను రాజ్ ఠాకూర్ గారు కష్టపడి ఇక్కడ పట్టాలు వచ్చేలా మీ అందరికీ పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి మీ అందరి ముందు ఒకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ రోడ్డు సమస్య కూడా చాలా ఉంది. ఇప్పుడే నేను రాజ్భాయ్ వస్తుంటే ఆ రోడ్డు కూడా సరిగా లేదు. దాన్ని కూడా ఖచ్చితంగా మంచిగా చేసి సరిదిద్ది మన ఇక్కడ డ్రైనేజ్ రోడ్ ఫెసిలిటీలు కూడా రాజ్భాయ్తో పాటు ఖచ్చితంగా ఇక్కడ మంచి చేస్తామని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నాను. మన రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ద్రోహి కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ గుర్తించాల. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 పైన కోట్లు వాళ్ళు దొంగలిచ్చినారు, కానీ మన ఇంటి నల్లకి ఒక్క చుక్క నీళ్లు కూడా వస్తలేవని చెప్పి మీరు అందరికి తెలుసు. అప్పట్లో కాకా గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పెట్టి దానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్తే టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాన్ని మొత్తం గోల్ గుమాయించి 1,00,000 కోట్ల పైన కుంభక్కయి వాళ్ళందరూ వాళ్ళ జేబులు కడుపులు నింపుకున్నారు, కానీ పేద ప్రజల కడుపు కొట్టినారని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చెప్తూ ఖచ్చితంగా అభివృద్ధి బాటలోనే నడుస్తాము. అన్ని కులాలని వర్గాలని కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కాకా గారు ఎట్లయితే అందరినీ కలుపుకొని పోయి పనిచేసినారో నేను కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి బాటలో నడిచేటట్టు మన పిల్లలకు అండదండగా ఉంటా అని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను. అందరూ ఒక్కసారి చేతులెత్తాలమ్మా. మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు అనుకొని నాకు మీ ఆశీర్వాదం ఇస్తే నేను పార్లమెంట్లో మీ గొంతునవుతా, నేను పార్లమెంట్లో మీకోసం న్యాయం కోసం పోరాడతాను. చేతులెత్తి నాకు మీరు ఆశీర్వాదం ఇస్తున్నాను భావించి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది సింగరేణి కార్మికులు ఉన్నారు. మా కంపెనీలో కూడా సింగరేణి కార్మికుల పిల్లలని నేను చాలా మందిని నేను నా కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా కంపెనీ నుంచి ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఫాదర్ కూడా సింగరేణి
సంస్థలో పనిచేసిన వ్యక్తి. ఒకసారి చెప్పు బ్రదర్. అందరికీ వేదిక కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఎందుకు నా కుటుంబ సభ్యులు అన్నారంటే మా నాన్నగారు కూడా ఈ సింగరేణిలో పనిచేస్తూ మా నాన్నగారు కూడా ఈ సింగరేణిలో పనిచేశారు. మా వంశీ సార్ గారు సింగరేణి కార్మికుడు కొడుకు అని గుర్తించి మాకు ఉద్యోగం కల్పించారు. వంశీ సార్ గారు ఎన్నో కొత్త విషయాలను మాకు చెప్తూ ఎన్నో సోలార్ రూఫ్ కావచ్చు, బండి కావచ్చు, ఎలక్ట్రికల్ బైక్ కావచ్చు, ఎన్నో కనిపెట్టారు. దాంతో అందరికీ సింగరేణి మైన్స్ లో పనిచేసేవారు. ఇక్కడ ఉద్యోగాలు లేవని చెప్పి సిటీకి వస్తే అక్కడ మేమిద్దరం కలిసి ఈయనకు ఉద్యోగం ఇచ్చిన, అది చెప్పడానికి ఈయన పిలిచిన, అంతేగాని ఈయన భయపడేందుకు విలువ లేదు. రిలాక్స్ గా మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్.